So this is the Congress candidate who's been announced recently. This gentleman has openly, unabashedly, in front of the media, in full glare of the media, has conducted this program called voter cards distribution. Now, who is he? This is the job of Election Commission. This is the job of government. I mean, technically not even government. This is the job of Election Commission. Now, this gentleman, he was not even announced as a candidate then. He just went ahead, started distributing these cards, and as you can see, you can even see some minor voters in the picture right there. You can see that girl in orange t-shirt. She looks like a minor. Not just that, he's been already booked for fake epic voter ID distribution. In full media glare, this gentleman has distributed more than 1,000 such voter IDs. ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆయన ఇష్టానుసారంగా, అసలు ఆయనకి ఎవరు అధికారం ఇచ్చారు, అందులో మహేష్ కుమార్ గౌడ్ గారు, రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీకి ఓటర్ ఐడితో ఏం సంబంధం, డిస్ట్రిబ్యూషన్తో కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం, ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఓటర్ ఐడి డిస్ట్రిబ్యూషన్ అని పెట్టుకొని అక్కడ మీరు చూస్తే ఆ ఓటర్లందరినీ కూడా పిలుచుకొని, మరి వాళ్ళు ఓటర్లా ఫేక్ ఓటర్లా వాళ్ళు ఎవరో నాకు తెలియదు, మరి ఎలక్షన్ కమిషన్కి తెలుసో లేదో కూడా తెలియదు, చూస్తుంటే కొంతమంది మైనర్ ఓటర్లా కనబడతా ఉన్నారు. మరి వాళ్ళందరినీ కూడా పిలిచి 1000 మందితో వెనకాల కాంగ్రెస్కి జై కొడుతూ ఎలక్షన్ సింబల్ పెడుతూ మరి స్పష్టంగా మరి ఓటర్ ఐడి డిస్ట్రిబ్యూషన్లు చేయడం జరిగింది. చేసిన తర్వాత ఎలక్షన్ అధికారులు ఈయన డిస్ట్రిబ్యూట్ చేసినాయని దొంగ ఐడి కార్డులు, ఫేక్ ఐడి కార్డ్స్ అని చెప్పి కేసు కూడా పెట్టారు. ఫేక్ ఐడి కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా సీరియస్ నేరం. దొంగ ఓట్లు నేరం అయితే దొంగ ఓటు కొట్టడమే కాకుండా మళ్ళీ వాటిని ఇంత బాహాటంగా ప్రదర్శిస్తూ మీడియా గ్లేర్లో డిస్ట్రిబ్యూట్ చేయడం అంటే ఇంకా పెద్ద నేరం. కేసు కూడా ఆయన మీద బుక్ అయింది. అప్పుడు మేము ఇంకా సీరియస్గా పరిశోధించడం మొదలుపెట్టినాం. ఏంది వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు ఓటర్ ఐడి కార్డులు వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి, వేర్ ఆర్ దే గెటింగ్ దీస్ ఫేక్ ఐడి కార్డ్స్ ఫ్రమ్, అండ్ దట్ ఈస్ వెన్ వీ స్టార్టెడ్ డిగ్గింగ్ సీరియస్లీ. That's when we found some abnormalities. I'll show you some examples. What I'll show you is, when we found that in one house there were 43 votes, we started digging. ఎవరు తెలియదండి, అసలు కంప్లీట్ గా ఎంటీ, కొత్తగా వచ్చాం అందరం ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కొనుక్కొని. ఇంతకు ముందు ఎవరున్నారనేది ఎవరికి తెలియదు, అసలు ఎవరు తెలియదండి. This is Sanskriti Avenue Apartments. 43 votes were apparently registered in this one apartment. So we were skeptical, because looking at what has been going on, we were skeptical as to what Congress party is up to. We believe that there is strong collusion among the booth level officers and the local Congress leadership, which has resulted in this spike and which has resulted in a lot of fake votes and also fake voter ID cards being distributed, and an election, and a serious attempt at electoral malpractices. So we went door to door and we went to this apartment called Sanskriti Avenue, and we spoke to one of the residents there. She's a resident who's been living there. We showed her the list of these 43 votes. We asked her, మేము అక్కడ సంస్కృతి అపార్ట్మెంట్స్కి వెళ్ళి ఈ 43 ఓట్లు ఉన్నాయని చెప్తే ఆ అపార్ట్మెంట్లో ఉండే ఒక మహిళ, అక్కడ వారు నివాసం ఉంటున్నారు, వీరెవరైనా మీకు తెలుసా ఈ అపార్ట్మెంట్లో ఉంటున్నారా అని వారిని అడిగితే వారు ఇచ్చిన సమాధానం దయచేసి మీరు వినండి. అసలు ఎవరు తెలియదండి, అసలు కంప్లీట్ గా ఎంటీ, కొత్తగా వచ్చాం అందరం కొనుక్కుని ఇందులో ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కొనుక్కుని. ఇంతకు ముందు ఎవరున్నారనేది ఎవరికి తెలియదు. ఆల్మోస్ట్ 1.5 year నుంచి ఇది ఆక్యుపై అయింది. బిఫోర్ దట్ ఎవరున్నారు ఏంటనేది ఎవరికి ఇన్ఫర్మేషన్ తెలియదు. అందరూ నాన్ లోకల్ నుంచి వచ్చిన వాళ్ళమే, లైక్ ఈ సరౌండింగ్స్ నుంచి వచ్చిన వాళ్ళం అయితే కాదు. ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే, ఈ లిస్ట్ లో ఉన్న వాళ్ళు అయితే ఎవరు లేరండి. సో ఎవరికి తెలియదు అపార్ట్మెంట్ లో ఈ బిల్డింగ్ ఉన్న వాళ్ళు. అండర్ కన్స్ట్రక్షన్ నుంచి చూసాం అందరూ, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడే వచ్చి చూసాం. బిఫోర్ దట్ ఏ ఇల్లు ఉన్నది ఎవరికి తెలియదు, ఎవరున్నారు అనేది కూడా తెలియదు. So ఇది ఒక example. This is one example of Sanskriti Avenue Apartments where 43 voters, this was reported in media also. మీడియాలో కూడా ఇది రిపోర్ట్ చేయబడింది. 43 ఓట్లు ఒక ఇంట్లో. మరి ఇప్పుడు అక్కడ రెసిడెంట్ చెప్తున్నారు ఇక్కడ ఎవరూ లేరు, అయినప్పటికీ వీళ్ళ మొహాలు ఎవరో నాకు తెలియదు, నేను ఇక్కడే ఉంటున్నా, నాకైతే తెలియదు అని వారు చెప్తున్నారు. మాకు డౌట్ వచ్చింది, మరి ఇంకా ఇట్లాంటివన్నీ ఉన్నాయని చెప్పి ఇంకొక చోట పోయాం. అక్కడ 21 ఓట్లు ఉన్నాయి ఒకటే ఇంట్లో ఉంటే అక్కడ పోయి చూస్తే, ఒక్క నిమిషం ఇది ఒక్కసారి ఆపమ్మ, ఇది బూత్ నంబర్ 125, ఒకటే ఇంట్లో 23 ఓట్లు. మాకు డౌట్ వచ్చి మళ్ళీ అక్కడ పోయాం. ఇంటి ఓనర్ పేరు నారాయణ గారు. ఆ నారాయణ గారు ఆయన చెప్పిన మాట మాకు, మా పార్టీ కార్యకర్తలకి,
ఈ 23 ఓట్లలో నాకు ఏ ఒక్కటి కూడా నాకు సంబంధం లేదు, నాకు తెలియదు, వీళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు అని వారు చెప్పారు. అట్లాగే అక్కడ ఉండే కేబుల్ ఆపరేటర్ ఉన్నారు, అట్లాగే ఆ పక్కింట్లో ఉండే ఆయన ఉన్నారు. వాళ్ళిద్దరు వాయిస్ కూడా తీసుకున్నాము. వాళ్ళిద్దరు చెప్పి ఆ కేబుల్ ఆపరేటర్ గారు చెప్పింది మొదటి నుంచి ప్లే చేయండి. ఆయన ఏరియాలో మొత్తం సుపరిచితులు. కేబుల్ ఆపరేటర్గా నేను చేయబట్టి కేబుల్ ఆపరేటర్గా చేస్తున్నాను. ఈ నారాయణ అనేటైనా మొన్న అంటే ఒక 15 years తర్వాత వచ్చాడు, ఇక్కడ కొనుక్కున్నాడు 60 గజాల ప్లేస్ అని. ఈయన బిల్డింగ్ పైన ఇన్ని ఓట్లు, వీళ్ళు 26 votes ఆయన తీశారు అంటే ఆయననే పరిశానలో ఉన్నాడు. ఇంకోటి ఆయన అడుగుతున్నాడు, అసలు నాకే తెలీదు ఈ ఓట్లు ఎట్లా వచ్చాయి. సో నారాయణ గారి ఇంట్లో ఓట్లు ఉంటే ఆయనకే తెలియదు, ఎలక్షన్ కమిషన్ మాత్రం 23 ఓట్లు ఉన్నాయని చెప్తుంది. ఆ 23 ఓట్లు ఎవరివో ఆ ఇంటి ఓనర్ కూడా తెలియదు. ఇది కేబుల్ ఆపరేటర్ గారు అక్కడ ఉన్నాయని చెప్తుంది. అది కూడా ప్లే చేయండి. ఇల్లు 80 గజాలది, ఇది G+3. నిన్న ఇదేమైందంటే లిస్ట్ తీసుకొని ఓనర్తో మాట్లాడితే ఓనర్ది ఒకటే ఓటు ఉంది, మిగతా రెంటర్స్ 2 ఉండాలి, 3 టోటల్ 3 ఓట్లు. ఈ మిగతా వాళ్ళు చూపెట్టిన ఇల్లు ఎవరని అడిగితే ఓనర్ చెప్పి నాకు ఎవరు తెలియదు దీనిలోకి అన్నాడు. చెప్పింది ఓనర్ అడిగినా మీరు గుర్తుపడతారా, మీ దగ్గర రెంట్ కొంటుంటున్నా ఉన్నారా ఇంతకుముందు తెలుసు అంటే నాకు ఈ ముఖాలు ఎవరు తెలియదు, నేను ఫస్ట్ టైమే చూస్తున్నా. నాకు ఎవరూ తెలియదు, వీళ్ళు ఎవరు కూడా తెలియదు, ఈ ఓట్లు అసలు లేదు, సంబంధం లేదు. నాట్ అ సింగిల్ ఓటర్ హూ ఇస్ రిజిస్టర్డ్ ఇన్ దిస్ హౌస్ ఇన్ బూత్ నెంబర్ 125 is known to the owner. These are pretty much fake votes, non-existent votes, complete subversion of electoral process, complete collusion at the grassroots level between BLOs and Congress party leaders. I'll show you another example. Next. Now this is a classic example. So this is house number 118. This house belongs to a Congress leader. I did not want to name him and shame him, so I left it at that, but you can verify and inquire. House number 118, it belongs to a Congress leader. 32 fake votes. 32 fake votes in this one house. Now let me show you some interesting things here. See here, if you see, ఇక్కడ మీరు చూస్తే ఈ హౌస్ నంబర్ 118లో ఒక కాంగ్రెస్ లీడర్కి సంబంధించిన ఇల్లు ఇది. 32 ఫేక్ ఓట్లు రిజిస్టర్ అయినాయి. ఎవరెవరు ఉన్నారు ఇందులో అని చెప్పి మేము వాళ్ళ ఓటర్ ఐడి కార్డ్స్ కూడా తీసి చూసినాం. వీళ్ళెవరు ఏంటి ఇందులో ఉండే ఓటర్ లిస్ట్లో ఉండే పేరు. యూ షుడ్ సీ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ హియర్. ఫస్ట్ ఎగ్జాంపుల్, one gentleman whose name has appeared, as you can see, he was registered as a voter in Devarakonda, Miryala Ashok. Father is Miryala Sattaya garu. He is a resident of Devarakonda. He has a vote in Devarakonda as per 2024. 2024లో మిరియాల అశోక్ గారికి అక్కడ ఓటు ఉంది దేవరకొండలో. మొన్న September 2 రోజు ఒకటే రోజు 1000 ఓట్లు యాడ్ చేశారు. ఒకటే రోజు మిరియాల అశోక్స్ నేమ్ వాజ్ యాడెడ్ in this particular house. I think the more interesting thing here is Miryala Ashok now has 2 votes. ఒక ఓటు దేవరకొండలో ఉంది, రెండో ఓటు జూబ్లీహిల్స్లో ఈ హౌస్ నెంబర్ 118లో ఉంది. వెంకటేష్ బిక్కిన ఒక ఓటేమో ఆయనకి మరి ఖైరతాబాద్లో ఉంది, ఇంకో ఓటేమో జూబ్లీహిల్స్లో ఉంది, ఇదే ఇంట్లో ఉంది. మూడోది రమేష్, ఒకరి ఓటేమో వారికి నాగర్ కర్నూల్లో ఉంది, గద్వాల్లో ఉంది కాన్స్టిట్యున్సీ. ఇప్పుడేమో వారి ఓటు ఒకటే రోజు 1000 సంఖ్యలో రాయించిన ఓట్లలో రమేష్ గారు, వెంకటేష్ గారు, మిరియాల అశోక్ గారు ముగ్గురిది కూడా మొన్న రాయించారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దగ్గర ఇట్లాంటి ఓట్లు 2000 ఓట్లు నేను మేము లిస్ట్ ఇచ్చాం. డ్యూప్లికేషన్ ఆఫ్ ఓట్స్ వేర్ పీపుల్ హ్యావ్ మోర్ దెన్ 1 vote. ఇట్లాంటి 2000 ఎగ్జాంపుల్స్ వీ గేవ్ దెమ్. అండ్ వీ ఆల్సో టోల్డ్ ద ఎలక్షన్ కమిషన్ దట్ 2000 is as per our research, as per our groundwork. There could be many more. These are 2 ID cards. The important thing here is, please look at the ID card on the top. Ashok Miryala. He has a epic number. పైన చూస్తే మీరు ఇది దేవరకొండలో ఉన్నప్పుడు ఏంటది WCA WKH 2089697 ఒకటి, ఇంకోటి TIC 1081066. These 2 are valid ID cards now. Likewise, Venkatesh Bikkina, 2 cards, WKH 2089788, TDZ 0645020. Ramesh, again, 2 distinct epic ID cards, same person having multiple votes. Next. Itla okate intlo 36. Ikkada oka nimisham aapandi. Now this is a very interesting example. So we contacted one of the gentlemen. This person, his name is Goguri Srinivas Reddy. He is a resident of Sirisilla, my constituency, my assembly constituency. So I was surprised that one gentleman called Srinivas Reddy, whose father's name is Ella Reddy,
has all of a sudden appeared in Jubilee Hills. So his vote was registered in Sirsila constituency. His epic number is ATM 0460691, and on 2nd September his name was also included in Jubilee Hills. So our team went to him. They said, did you register in Jubilee Hills? Did you shift your vote to Jubilee Hills? This was the question we asked. Please listen to his answer. నమస్కారం అండి, నా పేరు గోవూరు శ్రీనివాస్ రెడ్డి, మా తండ్రి పేరు ఎల్లారెడ్డి. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామము. జూబ్లీ హిల్స్ దొంగ ఓట్లలో నా పేరు వచ్చిందని టీవీలో విని వార్తల్లో విని షాక్ అయ్యాను. అసలు నా పేరు అక్కడ ఉండడం ఏందని. నేను పుట్టింది పెరిగింది రాజన్నపేటలోనే. నేను వ్యవసాయం చేసుకుంటూనే రాజన్నపేటలో దివేస్తున్నాను. 100% దొంగ ఓటు అండి. సో గోగూరి శ్రీనివాస్ రెడ్డి గారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో రాజన్నపేట అనే గ్రామంలో పుట్టి పెరిగి అక్కడే ఉన్నాడు. ఆయనకు రెండో ఓటు జూబ్లీ హిల్స్లో ఉన్నట్టు ఆయనకు కూడా తెలియదు. ఆయనను పోయి మేము అడిగితే ఆయన షాక్ అయ్యి, నా పేరు మీద జూబ్లీ హిల్స్లో ఓటు ఉండేది, నాకేం సంబంధము, ఇది ఎవరు రాయించినరో దొంగలు నాకు తెలియదు అంటే ఆయన పేరు వాడుకుని ఇంకెవడో ఓటేద్దాం అనుకున్నట్టు రాయించుకున్నారు, దొంగ ఓట్లు రాయించారు. అంటే మాకు తెలిసింది కాబట్టి మేము ఎంక్వైరీ చేశాం కాబట్టి దొరికింది. యాజ్ యూ కెన్ సీ, మిస్టర్ గోగూరి శ్రీనివాస్ రెడ్డి హ్యాస్ నో క్లూ that he has a second vote. He is himself explaining that he has never stepped out of his district, but yet his name has been registered in Jubilee Hills by probably some Congress leader who thought they could impersonate, send an imposter and make sure that somebody votes on his name. ఇది జరుగుతూ ఉంది. ఈయనకు కూడా రెండు ఉన్నాయి. ఇప్పుడు సిరిసిల్లాలో ఓటు ఉన్నది, దాంతోపాటు ఇక్కడ జూబ్లీ హిల్స్లో కూడా వారికి ఓటు ఉంది. ఓపెన్గా చెప్తున్నాడు ఆయన, ఇది దొంగ ఓటు, నాకు తెలియదు, నేను షిఫ్ట్ కాలేదు, నాకు సంబంధం లేదు అని స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పింది మీరు విన్నారు. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్. ఎన్ని రకాల అరాచకాలు ఉన్నాయి ఈ ఓటర్ లిస్ట్లో అంటే, ఎన్ని దుర్మార్గాలు, ఎంత తప్పుల తడకగా ఉంది ఈ ఓటర్ లిస్ట్ అని చెప్పడానికి చూడండి ఒక్కసారి. గొప్ప ఎగ్జాంపుల్ ఇది. ఒకడే మనిషి, నేమ్ ఇస్ కోవూరి కార్తిక్, సేమ్ ఫాదర్ నేమ్ కోవూరి నాగన్న, సేమ్ హౌస్ నేమ్ నంబర్ 83-229/D/75/H, but same picture also, not even different picture, same picture. 3 votes, 3 different epic cards. You can see the epic cards. WKH 4407896, WKH 4450409, WKH 4455168. Isn't this shameful? Isn't this atrocious? ఒకడే మనిషి, మూడు ఐడి కార్డులు, 3 ఓట్లు, ఒకడే మనిషి. అసలు ఏం తేడా కూడా లేదు. మీరు చూస్తే ఫోటో తేడా లేదు, మనిషి తేడా లేదు, తండ్రి పేరు తేడా లేదు, అడ్రస్ తేడా లేదు, 3 కార్డులు, 3 దొంగ ఓట్లు. ఇది ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వ్యవహారం. ఇవన్నీ కూడా మొన్ననే యాడ్ చేయబడ్డ ఓట్లు. కొవ్వూరి కార్తిక్. నెక్స్ట్